శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం డాక్టర్ డేగల సాంబశివరావు ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ హాల్ నందు ఘనంగా కూచిపూడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆశీస్సులతో ఈ కూచిపూడి కార్యక్రమం నిర్వహించామని డేగల సాంబశివరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, 25 కళా సంఘాల కన్వీనర్లు హరివిల్లు హరిబాబు, అమీర్ షాన్ తదితరులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాంబశివరావు గారు మొదటి నుంచి ఒక టెక్కెమెట్లో ఉన్నప్పుడు నాకు పరిచయం. ఆయన బాగా అందరికీ డ్యాన్స్ నేర్పించటము అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వేసవి సెలవుల్లో పిల్లలకి డ్యాన్స్ నేర్పించేందుకు ఓపికగా తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్ని పనులున్నా ఆ టయానికి వచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ నేర్పించి మళ్ళీ తీసుకుపోవడం అనేది చాలా శ్రమ. చాలామంది వాళ్ళ పనుల వల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తీసుకొని రాలేక అలా మిస్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నారులందరికీ గట్టిగా ఒకసారి చెప్పండి, గట్టిగా చాలా చక్కగా చేశారు. ఇందాక మూషిక వాహన 2 బ్యాచ్లు కూడా వేసవి శిక్షణ ముగింపు తరగతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళా కేంద్రం నిర్వాహకులు శ్రీ డేగల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి అర్థమైంది. నాకు అర్థమైంది. నేను ఇంటికి పోయి పెరుగన్నం తినాలి, తొందరగా వదిలిపెట్టి అంటున్నావు కదా. కరెక్ట్గా 15 నిమిషాల్లో కార్యక్రమం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే అందరు చిన్నపిల్లలు. యోగి కూచిపూడి కళాక్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ డేగల సాంబశివరావు గారికి ఒకసారి చప్పటితో మీరందరూ కూడా కూచిపూడి గ్రామం నుంచి వచ్చి తన జీవితాన్ని కూచిపూడి నృత్యానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి డేగల సాంబశివరావు గారు. ఇంతమందిని ఒక వేదిక మీద తీసుకొచ్చారంటే వారు దేవుడికి ప్రతిరూపండి. మనం దేవుడు చూడదు కానీ ఇంతమంది పిల్లలని ఒక వేదిక మీద తీసుకురావటం చాలా చక్కగా. హరిబాబు గారు చెప్పినట్టుగా చిన్నారులు ఆ వయసులో మనకు అసలు తెలియదు ఏమి, కానీ వాళ్ళు చేసిన నాట్యం చూసి నిజంగా ఇది మన సంస్కృతి అనేది ఒకసారి చాటి చెప్పిన ఆ చిన్నారులందరూ కూడా ఆస్వాదిస్తాను. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఓపికగా ఆ పిల్లల్ని అలంకరించడం కానీ వారికి నేర్పించడం కానీ, అలాగే ముఖ్యంగా అవ్వల తాతలు వచ్చినారు, వీరందరూ కూడా ఒక ఆనందకరమైన వాతావరణం తీసుకొచ్చారంటే దానికి అంతా డేగల సాంబశివరావు కృషి. ఆ చిన్నారులకి నేర్పించడం చాలా కష్టం, పెద్దవాళ్ళు నేర్పించడం, కానీ వారు ఎంతో ఓపికగా ఆ చిన్నారుల్ని నేర్పించి వేదిక మీద అందరూ చక్కగా నాట్యం చేశారంటే మనం నిజంగా ఈ దేశంలో పుట్టని మనంతా గర్వపడాలి. వారు మరుగున పడుతున్న కళల్ని వెలికి తీయాలని డేగల సాంబశివరావు గారు ఎప్పుడు కూడా మా 25 కళా సంఘాల్లో ఒక సభ్యుడిగా ఉంటూ ఎప్పుడూ మాతో కూడా పయనిస్తూ ఎప్పుడు వచ్చినా కూడా తన జీవితానికి కళకి అంకితం, ఎంతమంది చిన్నాన్ని తయారు చేయాలని చెప్పి వారి కృషి చేస్తూ మన కళలకు ఒక గుర్తింపునిచ్చిన గొప్ప వ్యక్తి డేగల సాంబశివరావు గారు. దేశ విదేశాల్లో మన సంస్కృతి గురించి ఘనంగా చెప్పుకుంటారు. మన కట్టు బొట్టు యాస, మన పండగలు కానీ, మన ఉమ్మడి పుట్టుపాటు, మన డ్యాన్సులు కానీ, నాట్యాలు కానీ, ఇవన్నీ కూడా దేశ విదేశాల్లో కూడా మన వాళ్ళు వెళ్ళినా కూడా ఈ కూచిపూడి నాట్యాన్ని దాన్ని ప్రదర్శిస్తూ మన సంస్కృతిని కాపాడుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా జీవితానికి చదువు కావాలి, చదువుతో పాటు అన్ని కళలు ఉన్నారు. చాలామంది చదువుకే ప్రాముఖ్యత ఇస్తారు, కానీ చదువు కంటే కూడా కళలు అవసరం. ఈరోజు ఆ చిన్నారి ప్రతి వేసిన ప్రతి అడుగు జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడుతుంది.
వాళ్ళ మెమరీ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి నాట్యం చాలా అందుకే ఆనాటి రాజుల కాలం ఈనాటి వరకు కూడా ఆ నాట్యానికి ప్రాముఖ్యత ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.